రైట్, అదే జరుగుతుంది మొత్తానికి. ఇప్పుడు ఈ డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా మామూలుగా ఎట్లా అంటే, ఇప్పుడు నేరుగా పడాల్సిన రైతు బంధో లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి రైతు భరోసాను ఈరోజు ప్రజలకైతే ఇంతవరకు అయితే జూలైలో పడాల్సింది, ఆల్మోస్ట్ మనం నవంబర్లోకి వచ్చినాం. ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్టే, వానాకాలం సీజన్ అయిపోయినట్టే. ఓవైపు కళ్ళాల కాడ ఒడ్లు తంటాలు పడుతున్నాయి, ఐకేపీ సెంటర్లు ఇప్పుడు అరేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అసలు ఈసారి రైతు బంధు లేదు అని చెప్పేసి సాక్షాత్ ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అంటే 15,000 కోట్లకు సంబంధించి రైతు బంధు ఉండే, ఇది కాస్త ఇప్పుడు 7,500 ఇస్తే కొంచెం బడ్జెట్ పెరిగే అవకాశం అయితే ఉంది. వీళ్ళు చెప్తున్న మాట ఏంది, ఖజానా ఖాళీగా ఉంది, ఖజానా ఖాళీ ఉంది కాబట్టి మేము రైతు బంధు ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి కాంగ్రెస్ అంటా ఉంది. బట్ మూసీకి సుందరీకరణ కోసం అయితే 150,000 కోట్లు అంటున్నారు. లేకపోతే మొన్న మల్లన్న సాగర్ నుంచి ఇదే మూసీకి గోదావరి జలాలు తీసుకొస్తామని చెప్పేసి దానికి ఒక 5,000 కోట్లు అని చెప్తా ఉంది. దీన్ని అంతా ఎట్లా చూస్తారు మరి? మీరు ఆ విషయాన్ని గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా లేదన్న విషయాన్ని వాళ్ళే చెప్తా ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు స్పష్టంగా గతంలో ఏం ప్రకటనలు చేసిందంటే, గత 10 నెలల్లో లంకె బిందెలు ఉన్నాయనుకొని మేము వచ్చినాము అని చెప్తా ఉన్నారు. అది ముందు నుంచి ఉన్నమూటే, అది ముందు నుండి మీరు అదే విషయం చెప్తా ఉన్నారు. సరే, ఉన్నాయా లేవా అన్న విషయం పక్కన పెడితే, గతంలో మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు 70,000 కోట్ల అప్పుతోని మనం బయటకు వచ్చినాం. అట్లాంటి పరిస్థితి నుంచి ఈ రోజు దేశంలోనే మీరు తలసరి ఆదాయం తీసుకున్న, జీడిపి తీసుకున్న, మీరు ఏ రంగంలో తీసుకున్నా కూడా దేశంలో అగ్రగామిగా మనం నిలబడే విధంగా గత 10 ఏళ్లుగా కేసీఆర్ గారి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. మరి మీరు వచ్చిన తర్వాత దాన్ని పెంచకపోయినా పర్వాలేదు, కానీ ఉన్నదాన్ని కనీసం కాన్స్టెంట్గా మెయింటైన్ చేసే సోయి మీకు ఎందుకు రావట్లేదు? దాన్ని పనిచేయాల్సింది పోయి మీరు ఎంతసేపు ఏం చెప్తా ఉన్నారు? కేటీఆర్ గారు ఈ విమర్శ చేస్తూ ఉన్నారు, హరీష్ గారు ఈ విమర్శ చేస్తూ ఉన్నారు, మీకు దమ్ముందా, మీకు అది ఉందా, ఇది ఉందా అని మాట్లాడుతూ ఉన్నారు. మీరే కదా ఇంతకుముందు చెప్పింది. మీరు అసలు గద్దెనెక్కడానికి ముందే ఏం చెప్పినారు? ప్రజలందరినీ సైడ్ ట్రాక్ చేయడానికి మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ ఎక్కడైతే ప్రైమరీ పాయింట్ ఉందో నీళ్లు లిఫ్ట్ చేయడానికి, కాళేశ్వరం మొత్తం కూలిపోయింది, కొట్టుకుపోయింది. 90,000 కోట్లున్న ఎస్టిమేషన్లు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు వీళ్ళు. ప్రాజెక్టు ఎస్టిమేషనే 1,00,000 కోట్లు లేదు, వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఇటువంటి విషయాలన్నీ చెప్పి గద్దెనెక్కిన తర్వాత ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయింది, 1,00,000 కోట్లు నీళ్ల పాలైనాయి, గోదావరి పాలు చేసిండ్రు వీళ్ళు. ఆ భారం అంతా ప్రజల నెత్తిన పడ్డది ఇప్పుడు అని చెప్పిండ్రు. మరి అదే మేడిగడ్డకు సంబంధించి అదే కాళేశ్వరంలో మేడిగడ్డ నుండి లిఫ్ట్ చేసి అన్నారం, సుందిల్లా, అక్కడ నుంచి ఎల్లంపల్లి, అక్కడ నుండి చూస్తే మళ్ళీ మిడ్మానేరు నుండి రంగన సాగర్ ద్వారా మల్లన్న సాగర్కి వస్తాయి నీళ్లు. ఆ మల్లన్న సాగర్ నుండి మీరు ఈరోజు ఏ రకంగా హైదరాబాద్కి నీళ్లు తీసుకురావడానికి, మన ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ నీళ్లు తీసుకురావడానికి 5,300 కోట్లు 5,400 కోట్లతో పైప్ లైన్లు ఏ రకంగా వేస్తున్నారు? మరి కొట్టుకుపోయిన ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఏ రకంగా వస్తాయని మీరు వేయడానికి ఆలోచనలు చేస్తా ఉన్నారు. మల్లన్న సాగర్ టు కొండపోచమ్మ చాలా దగ్గర ప్రాంతం, మల్లన్న సాగర్ నుంచి నింపొచ్చు. బట్ వీళ్ళు తీసుకున్నటువంటి ఏదైతే 5,600 కోట్లకు సంబంధించి ఏది చేసినట్టే ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ కొండపోచమ్మ నుంచి మూసీకి తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. ఎందుకు మల్లన్న సాగర్ నుంచి తీసుకోవచ్చు, దగ్గర కదా. ఇప్పుడు మీరు చూస్తే ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్గా కొండపోచమ్మకి ఏ రకంగా తీసుకొస్తారు? ఇప్పుడు దానికోసం బడ్జెట్ పెంచడం కోసమే ఎక్కువ దూరం నుంచి తీసుకొస్తారని చెప్పేసి అంటే ఆ విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం ప్లాన్ చేసిందంటే, మల్లన్న సాగర్ దగ్గరకు వచ్చిన తర్వాత మల్లన్న సాగర్ నుండి కొండపోచమ్మ సాగర్ అనేది హైట్ లో ఉంటుంది. ఇంకా కొండపోచమ్మ సాగర్ అనేది 15 TMCల కెపాసిటీ ఉన్నటువంటి ప్రాజెక్టు. మల్లన్న సాగర్ అనేది 50 TMCలు ఉంటుంది. మొత్తం కాళేశ్వరం లింక్స్ లోనే మల్లన్న సాగర్ అనేది అతిపెద్ద రిజర్వాయర్. అక్కడ స్టోర్ చేసుకొని దాని నుంచి కొండపోచమ్మ సాగర్కి సర్ప్లస్ తీసుకొని అక్కడ నుండి మొత్తం హైదరాబాద్కి రాబోయే 30-40 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సఫిషియెంట్ వాటర్ ఇవ్వడానికి తను ప్రణాళికలు చేసిండ్రు. దానికి సంబంధించి హైదరాబాద్కి కొండపోచమ్మ సాగర్కి కామన్ పాయింట్గా కేశవపురం అని షామీర్పేట దగ్గర ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ ఒక 3-3.5 TMCలతో ఒక ప్రాజెక్టు కడితే కనుక దాని నుంచి హైదరాబాద్కి సప్లై చేయాలన్నది కేసీఆర్ గారి ఆలోచన ఉండే. దానికి సంబంధించి మొత్తం డిపిఆర్లు అయిపోయినాయి. మీరు కొండపోచమ్మ సాగర్ నుండి కేశవపురంని పట్టించుకోకుండా డైరెక్ట్గా వాటర్ సప్లై చేసినా కూడా 1,100 కోట్లతో అయిపోతుంది. డిపిఆర్లు రెడీ ఉన్నాయి, గత ప్రభుత్వం ప్రణాళికలు మొత్తం సిద్ధం చేసింది. ఆ మొత్తాన్ని పక్కన పెట్టి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి మల్లన్న సాగర్ నుండి 5,500 కోట్లతో వేయడానికి మీరు ఏ రకంగా చేస్తా ఉన్నారు? అంటే మళ్ళీ మీరు గతంలో ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ అని మొదలు పెట్టినరో ఆ కంపెనీ కట్టబెట్టడానికే కదా. కూలిపోయింది, కాలిపోయింది, మొత్తం 1,00,000 కోట్లు గంగపాలైనాయి అని చెప్పిన మీరే ఆ ప్రాజెక్టులో భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుంచి ఏ రకంగా నీళ్లు తీసుకుందామని ప్లాన్ చేస్తా ఉన్నారు? మరి అంటే సోయి ఉండే చేస్తున్నారా, సోయి లేకుండా చేస్తున్నారా, ఓష్లో ఉండి చేస్తున్నారా లేదా అన్నది ప్రజలు అడుగుతా ఉన్నారు. తెలంగాణ సబ్బండ వర్గాలు మొత్తం డిస్కస్ చేస్తా ఉన్నారు.